నమస్కారం. శ్రీ చదివే గమనమే గమ్యం నవలను విని ఆనందిద్దాం. శారదను మహిళా సంఘ సభ్యులను నిరాశలో ముంచే వార్త మూడో రోజుకే చేరింది. ఆ రోజు శారద ఉదయాన్నే సరోజినీ నాయుడికి ఫోను చేసింది. ఫోను ఎవరు ఎత్తారో కూడా చెప్పకుండా శారద పేరు వినగానే సరోజినీదేవి గారి రెండో అబ్బాయి నిన్న మరణించాడు. ఆవిడ కార్యక్రమాలన్నీ రద్దు చేసుకున్నారు అని చెప్పి ఫోను పెట్టేశారు. శారద మనసు ఆ తల్లి కోసం కొట్టుకుంది. వెళ్ళి చూడాలనిపించింది. కానీ కాటూరు సభ వారంలోకి వచ్చింది. పనులు పనులు పనులు. మెల్లితో ఈ విషయం చెప్పి మహిళా సంఘం ఆఫీసుకి కబురు చేసి ఆస్పత్రికి వెళ్ళింది. కాటూరు మహిళా రాజ్యమా అన్నట్లుంది. ఎక్కడెక్కడి నుంచో వచ్చారు స్త్రీలు. ఎన్ని ఆశలో, ఎంత సంబరమో, ఎంత ఆకలో జ్ఞానం కోసం నాయకులు చెప్పే మాటలు విన్నారు. వల్లంతా చెవులు చేసుకుని శారద ఉపన్యాసాన్ని తాగేశారు. పాటలు పాడారు, బుర్రకథలు చెప్పారు, నాటకాలు వేశారు. దేశ స్వతంత్రం, రైతు విముక్తి, మహిళా హక్కులు సాధిస్తామని ప్రతిజ్ఞలు చేశారు. శారద స్త్రీలను ప్రత్యేకంగా సమావేశపరిచి ఆరోగ్యం, శరీరం గురించి మాట్లాడింది. మగవాళ్ళందరూ రాజకీయాలు మాట్లాడుతుంటే మనం ఈ విషయాల గురించి మాట్లాడటమేమిటని అనుకుంటున్నారా? గురజాడ ఏమన్నాడు? తిండి కలిగితే కండ కలదోయ్, కండగలవాడేను మనిషోయ్ అన్నాడా? ఆయన మగవాళ్ళ గురించి చెప్పినట్లున్నా మనిషి అన్నాడు గదా. అంటే మనుషులకు తిండి, బలమైన శరీరం కావాలి. మనకు బలమైన శరీరాలు లేకపోవడం అంటే రాజకీయాలు సరిగా నడవటం లేదని అర్థం. మనకు సరైన తిండి లేదంటే, ఉన్నా తెలియని అజ్ఞానంలో మనం తినడం లేదంటే, ఆడవాళ్ళు బలహీనంగా ఉండాలని ఎవరో రాజకీయ కుట్ర చేస్తున్నారన్నమాట. మనం ఆరోగ్యంగా లేకుంటే ఎవరో కావాలని మనల్ని అనారోగ్యంలో ఉంచే రాజకీయాలు నడుపుతున్నారన్నమాట. మన ఆరోగ్యం, శరీరం గురించి మాట్లాడడం అంటే చిన్న విషయం కాదు. స్వతంత్రం పొందడం అంటే పెద్ద విషయం. ఒక్కొక్క విషయాన్ని నవ్విస్తూ చెప్పే శారద మాటలంటే ఆడవాళ్ళందరికీ ఎంత ఇష్టమో చాలా శ్రద్ధగా విన్నారు. మహాసభలయ్యేసరికి మరో కార్యక్రమం ఎదురు చూస్తూనే ఉంటుంది శారదను తనలోకి లాక్కోటానికి. యుద్ధం రోజుల్లో రోజు ఏదో ఒక హడావిడి. శారదాంబ ఇంట్లో 2 రోజులుగా ముఖ్యమైన సమావేశాలు జరిగి ఆ రోజు మధ్యాహ్నంతో ముగిశాయి. స్థానిక నాయకులంతా వెంటనే వెళ్ళిపోయారు. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు 5-6గురున్నారు. బొంబాయి నుంచి వచ్చిన విద్య కూడా ఉంది. విద్య, శారద మంచి స్నేహితులయ్యారు అప్పటికే. ఆ 5-6 భోజనాలు చేస్తున్నారు కబుర్లు చెప్పుకుంటూ. విద్య, శారద ఒకళ్ళను మించి మరొకరు చలోక్తులు విసురుతున్నారు. ఆ సమయంలో పార్టీ ఆఫీసు నుండి గోపాలరావు 15 ఏళ్ల అమ్మాయిని వెంటబెట్టుకుని ఆ ఇంటికి వచ్చాడు. శారద భోజనం నుంచి లేచి చేయి కడుక్కుని వచ్చింది. ఏంటి గోపాలరావు, ఎవరి అమ్మాయి అంది ఆ అమ్మాయిని పరిశీలనగా చూస్తూ. తెలియదు డాక్టర్ గారు, మన దాసుగారికి చెల్లెలి వరసట. సూర్యాపేట నుంచి వచ్చానంటోంది. ఎందుకంటే దాసుగారు రమ్మన్నారంటోంది. మీ దగ్గరుంటే మంచిదని తెచ్చాను అన్నాడు. వాడిన ముఖం, రేగిన జుట్టు, అలసిన శరీరం, అయినా కళ్ళల్లో పెదవుల్లో కనిపించే పట్టుదల. ఆ అమ్మాయి వంక చూసి ఆప్యాయంగా నవ్వింది శారద. రామ్మ, కాళ్ళు ముఖం కడుక్కుని అన్నం తిన్న తర్వాత నీ కథ చెబుదువుగాని అంటూ ఆ అమ్మాయి చెయ్యి పట్టుకుని నీళ్ళ తొట్టె దగ్గరకు తీసుకెళ్ళింది. ఆ అమ్మాయి కాళ్ళు, చేతులు, ముఖం కడుక్కునేసరికి ఎవరో తువ్వాలు తెచ్చి ఇచ్చారు. ముఖం తుడుచుకుని శారద వెంటే వెళ్ళింది. తెలియని మనుషులు, అందరూ ఇంగ్లీష్లో మాట్లాడుకుంటున్నారు. ఆ అమ్మాయికి భయం, అయోమయం. శారద తినమని మధ్య మధ్యలో హెచ్చరిస్తూ వాళ్లతో మాట్లాడుతుంది. 2 రోజులుగా భోజనం లేకపోయినా ఆ వ్యక్తులందరి మధ్య కూర్చుని కడుపు నిండా తినలేకపోయిందా అమ్మాయి. అందరినీ పంపించాక ఆ అమ్మాయిని తీసుకుని సుబ్బమ్మ గదిలోకి వెళ్ళింది శారద.
ఇప్పుడు చెప్పు, నీ పేరేమిటి? ఎక్కడి నుంచి వచ్చావు? లాలనగా అడిగింది. సత్యవతి నా పేరు. మాది సూర్యాపేట దగ్గర ఉన్న ఒక చిన్న ఊరు. అయితే శారదను మాట్లాడనివ్వకుండా సత్యవతి చెప్పుకుపోతుంది. మా అమ్మది కాటూరు. చిన్నప్పుడు అక్కడ 2 ఏళ్ళు పెరిగాను. మా అక్కలకు పెళ్ళిళ్ళు అయిపోయాయి. మా దగ్గరంతా ఆడవాళ్లకు ఘోషా పద్ధతి. అయితే మా నాన్న ఇంట్లోనే ఒక పంతులు గారిని పెట్టి తెలుగు రాయడం చదవడం 3 ఏళ్ల పాటు నేర్పించాడు. మా అన్నయ్యలు ఆర్య సమాజంలో ఆంధ్ర మహాసభల్లో ఉన్నారు. మా ఇంటికి పుస్తకాలు పత్రికలు అన్నీ తెస్తారు. నాకు అవన్నీ చదవటం అలవాటయిందండి. అన్నం తినకుండానున్నా ఉంటాను గాని పుస్తకం చదవకుండా ఉండలేను. ఏడాది నాడు గృహలక్ష్మి పత్రికలో దుర్గాబాయమ్మ గారి ఫోటో చూశాను. ఆమె ప్లీడరీ చదివి పట్టా తీసుకుంటూ కోటు వేసుకుని నెత్తిన టోపీ పెట్టుకున్న ఫోటో ఎంత బాగుందంటే అప్పటికప్పుడు నా మనసులో నాకు గొప్ప కోరిక పుట్టుకొచ్చిందండి. ఎట్లాగైనా చదువుకోవాలి, దుర్గాబాయమ్మలాగా పట్టా తీసుకుని అట్లా కోటు వేసుకుని అని. మా ఇంట్లోనేమో నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. బాగా డబ్బుందని ఒక 2వ పెళ్లి సంబంధం కూడా తెచ్చారు. నేను చేసుకోనంటే చేసుకోనన్నాను. సరే, ఆ సంబంధం కాకపోతే నీకు ఈడైన వాడినే చూస్తాం అన్నారు. సంబంధాలు చూస్తున్నారు. నేనేం చెయ్యను? మా దాసన్నయ్య కమ్యూనిస్టు. ఒకరోజు మా ఇంటికి వస్తే అన్నయ్యతో చెప్పాను, నాకు పెళ్లి ఇష్టం లేదని, చదువుకోవాలని. సరే, నేను ఏదో ఒకటి చేస్తాలే అన్నాడు అన్నయ్య. తర్వాత కొన్ని రోజులయ్యాక ఒక మనిషితో ఉత్తరం పంపించాడు. ఎట్లాగైనా బెజవాడ రా. అక్కడ బస్సులు ఆగే చోట పక్కనే భారత కమ్యూనిస్టు పార్టీ ఆఫీస్ ఉంటుంది. నువ్వు అక్కడికి వస్తే నీ పెళ్ళి జరగకుండా పార్టీ చూస్తుంది. మహిళా సంఘంలో పనిచేయొచ్చని చెప్పి పంపించాడు. నేను సమయం కోసం చూస్తున్నాను. మా ఊళ్ళోనే మా బంధువు ఇంట్లో పెళ్ళి. అందరూ వెళ్ళారు. నేను వెళ్ళినట్టే వెళ్ళి మళ్ళీ ఇంటికొచ్చి కాసిని డబ్బులు తీసుకుని సూర్యాపేట వచ్చాను. అక్కడ మా పంతులు గారుంటారు. ఆయన ఆంధ్ర మహాసభే. ఆయన ఉండి ఉంటే నాకీ తిప్పలుండేవి కావు. ఆయన ఊర్లో లేడు. ఎప్పుడొస్తాడో తెలియదు. ఇంకా చేసేదేముంది? సూర్యాపేటలో ఓ బస్సు ఎక్కాను. ఆ బస్సులో ఎవరో పద్మశాలీలు భార్యాభర్తలు బెజవాడ వెళ్తున్నామంటే వాళ్ళతో స్నేహం చేసుకుని వాళ్ళ పిల్లలాగానే వాళ్ళతోనే కూర్చున్నాను. జగ్గయ్యపేటలో రాత్రి ఆగాం. వాళ్ళు వండుకుని తిని సత్రంలో పడుకున్నారు. వాళ్ళు నా కులం అడిగితే చెప్పానుగా. నాకు వాళ్ళు వండుకున్నది పెట్టలేదు. మంచినీళ్లు తాగి పడుకున్నాను. పొద్దున్నే మళ్ళీ ఇంకా బస్సెక్కి మధ్యాహ్నానికి బెజవాడలో దిగాం. దాసన్నయ్య రాసినట్టే బస్సు దిగంగానే పార్టీ ఆఫీసు కనిపించింది. అక్కడికి వెళ్ళి మా దాసన్నయ్య కావాలంటే వాళ్ళు నన్ను మీ ఇంటికి పంపారు. నేను మళ్ళీ మా ఇంటికెళ్తే పెళ్లి చేస్తారు. నేను పెళ్లి చేసుకోను. చదువుకుంటాను. మహిళా సంఘంలో పనిచేస్తాను. దుర్గాబాయమ్మలాగా పట్టా తీసుకోవాలి నేను. కళ్ళల్లో నీళ్లు అదిమిపట్టి గొంతులో జీరను పక్కకు నెట్టి చెబుతున్న సత్యవతిని ప్రేమగా దగ్గరకు తీసుకుంది శారద. అలాగే సత్యవతి, పెళ్ళి వద్దు, పాడు వద్దు. చదువుకుంటూ మహిళా సంఘంలో పనిచేద్దువు గాని. ఇవాళ నాదెళ్లవారి పాలెంలో మహిళా సంఘం మీటింగు జరుగుతోంది. వెళ్దువు గాని. అక్కడ బోలెడు మంది అమ్మాయిలు పరిచయం అవుతారు. నీకు స్నేహం కలుస్తుంది. వాళ్ళతో ధైర్యం వస్తుంది. ఒంటరిదానివి కాదు నువ్వు. ఏమీ భయం లేదు. పద, కాసేపు పడుకుని సాయంత్రం వెళ్తావా? ఇప్పుడే వెళ్తావా? ఇప్పుడైతే మా పద్మా వాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళతో కలిసి వెళ్ళొచ్చు. శారదను చూస్తే ఆమె మాటలు వింటే సత్యవతి బెరుకంతా పోయింది. ఇప్పుడే వెళ్తానండి అని ఉత్సాహంగా లేచింది. శారద సత్యవతిని నాదెళ్లవారి పాలెం వెళ్ళే వాళ్లకు అప్పచెప్పి గత 2 రోజుల సమావేశాల వివరాలు రాసుకోవడానికి కూర్చుంది. కాగితం మీద కలం పెడితే ఆ 15 ఏళ్ల సత్యవతి మాటలే గుర్తొస్తున్నాయి. దుర్గాబాయి ప్లీడరు పట్టా పుచ్చుకుని దిగిన ఫోటో ఎందరో ఆడపిల్లల మనసుల్లో ఎన్ని కలలు రేపిందో. అట్లా చదవాలని,
అంతెత్తు ఎదగాలని, ప్రపంచం అంతా చూడాలని ఆడపిల్లల గుండెల్లో ఎన్ని కలలు రేపిందో, ఎన్ని కోరికలు గూడు కట్టుకుని ఉన్నాయో. శారద తెలియని భావోద్వేగంతో ఉక్కిరిబిక్కిరయింది. సంతోషం, దిగులు రెండూ కమ్ముకొచ్చి కళ్ళల్లో నీళ్లు నిండాయి. ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు.